ప్రభునామాన ప్రియులైన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం ధ్యానించబోయేటువంటి అంశము యేసు పరిసయ్యులతో చేసిన తర్కము. యేసు పరిసయ్యులతో చేసినటువంటి తర్కము. పరిసయ్యులు యూదా మతమనబడినటువంటి దానిలో మతోన్మాదులు. అందులో అన్ని గోత్రాల వారు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. అలాగే యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ఇంకా పెద్దలు అనబడినటువంటి వారు అనేకులు ఉన్నారు. యేసు సువార్తను ప్రకటించటం ఆరంభించినది మొదలుకొని అడుగడుగున అనుమానాలను, సంశయాలను లేవనెత్తుచు ఆయన మాటలని, ఆయన క్రియలని తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా రకరకాల విషయాలను లేవనెత్తారు, రకరకాల ప్రశ్నలని సంధించారు. ముఖ్యంగా ప్రశ్నలు సంధించింది నేర్చుకోవటానికి లేదా తెలుసుకోవటానికి 10% అయితే, ఆ ప్రశ్నలు వేసినప్పుడు తాను ఇచ్చేటువంటి సమాధానాలలో తప్పులు వెతికి పట్టుకొని ఆ తప్పుల ద్వారా ఆయన్ని దోషినిగా తీర్పించి ఆయనకు శిక్ష విధించి చంపించాలి అనేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా చేశారు. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు జరిగింది. అందులో భాగంగా వారు ఎంతగా వారి మనస్సు నిండా ఈర్ష్య, ద్వేషము, పగ నింపుకొని యేసు ప్రభుల వారి పట్ల కక్ష సాధింపు చేశారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, వాళ్ళందరూ కూడా పలుక్కున్నారు. ఉదాహరణకి పౌలు గారి విషయంలో ఒకానొక దశలో కొంతమంది తీర్మానించుకున్నది ఏంటంటే, పౌలుని చంపేంత వరకు మేము భోజనము ముట్టము అని అన్నారు. అది ఎంత తీవ్రమైనటువంటి విషయం! వారి ఒంటి నిండా ఆవరించిందనమాట ఆ ఆలోచన. అలాగే వీరు యేసు ప్రభుల వారి పట్ల పగబట్టారట. ఎంతగానంటే నిండా అని అంటున్నాడు అక్కడ. ఆ నిండా పగబట్టి అతనిలో తప్పును రాబట్టడం కోసం, ఇప్పుడు అక్కడ ప్రోత్సాహం లేదు, లేదా సలహాలు సూచనలు లేవు. అలా కాకుండా అతని నోట ఎలాగనైనా తప్పును రాబట్టాలి అనే విశ్వ ప్రయత్నం వారు చేశారు. లూకా సువార్త 11వ అధ్యాయము 53వ వచనంలో నుండి మనం చూసినట్లయితే, లూకా సువార్త 11వ అధ్యాయము 53వ వచనంలో నుండి, ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను
ఆయన మీద నిండా పగబట్టి. ఏం గుంజుకున్నాడండి వీళ్ళది? పోనీ ఆదరించిండా, బెదిరించిండా, బ్లాక్మెయిల్ చేసిండా, పోనీ ఈయనేమైనా పాపం చేసిండా? ఎందుకు అంత మిష? మనుషుల యొక్క మనస్తత్వాన్ని కొలవడానికి ఒకే ఒక్క కొలత ఈజీగా అర్థమైపోతుంది. ఈయన మీద ఇంత నిండా పగబట్టారా? పిలాతు దగ్గరికి వచ్చేసరికి చంపేయండి 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 అని చెప్పేసి భీష్మించుకున్నారా? వాళ్ళ కేకలు గెలిచాయంటే ఎంత యూనిటీగా ఉన్నారో చూడండి. అప్పుడు ఎవడి లాభం వాడిది. పెద్ద మనిషి లాభం పెద్ద మనిషికి, చిన్న మనిషికి లాభం చిన్న మనిషికి. అదే బరబ్బను గురించి ప్రస్తావించేసరికి అటు బంతిపోటు దొంగై మమ్మల్ని దోచుకున్నా సరే వాడిని విడిచిపెట్టుము అంటే ఇప్పుడు వీళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉన్నట్టు, ఎవరి మీద ద్వేషం ఉన్నట్టు? అంటే మనుషులు ఇలా ఉంటారా? నిజంగా మనుషులు ఇలా ఉంటారా? మనుషుల మనస్తత్వమే అలాంటిది. మనుషుల మనస్తత్వమే అలాంటిది. మంచిని ద్వేషిస్తున్నారు, మంచి మీద కక్ష కడుతున్నారు, పగబడుతున్నారు. మంచిని దాని ఉనికి లేకుండా చేయటానికి వారిదైనటువంటి ప్రయత్నం వారి శక్తి మేరకి వారు చేస్తున్నారు. చెడును ప్రోవి చేయటానికి ఆ చెడుకు మంచి అనేటువంటి ముసుగు తొడుగుతున్నారు. అది మంచి కాదు. ఇప్పుడు ఒక మనిషికి ఎలుగుబంటి బొమ్మ తొడుగుతారు. అప్పుడు ఎలుగుబంటి రూపంలో కనబడుతుంది, కానీ వాస్తవానికి అది ఎలుగుబంటి కా. అలాగే చెడుకు మంచి అనేటువంటి ముసుగు తొడుగుతున్నారు, కానీ అది మంచి కాదు. సాతాను కూడా ఎక్కడ నేను సాతాన్నని దయ్యాన్నని వచ్చి చెప్పుకున్నది ఏమి లేదు. అది ఎంతసేపు మీ హితము కోరుచున్నాను అన్నట్టుగానే అది మంచి మాటలు మాట్లాడుతూ, అంటే వినటానికి మంచిగా ఉంటాయి, కానీ ఆ మాటల లోన విషం ఉంటుంది. తడిగుడ్డలో కత్తిపెట్టి గొంతుకోయటం అంటారు కదా, ఆ రకంగా. ఇక సాతాను ప్రవక్తల రూపంలో వచ్చింది, బోధకుల రూపంలో వచ్చింది, అపోస్తలుల రూపంలో వచ్చింది, రకరకాలైనటువంటి వ్యక్తుల రూపంలో, అంటే శాస్త్రుల రూపంలో వచ్చింది, యాజకుల రూపంలో వచ్చింది, చివరికి సంఘ కాపర్ల రూపంలో కూడా వచ్చింది, విశ్వాసుల రూపంలో కూడా ఉన్నది, ప్రస్తుతానికి కూడా ఉన్నది. ఏమంటే విశ్వాసులందరినీ యేసయ్య విశ్వాసులు అని అనుకుంటే పొరపాటు, మనం పిచ్చోళ్ళం. బోధకులందరినీ దేవుని బోధకులు, యేసయ్య బోధకులు అని అనుకుంటే పొరపాటు. అంటే సాతాను సాతానుగా కాకుండా ఈ వ్యక్తులు మంచోళ్ళు, ఈ వృత్తి మంచిది అని మనం దేని గురించి అయితే భావిస్తామో ఆ రూపాలలోనే అది వస్తుంది. అలాగే ఆది నుండి ఇప్పటి వరకు దాని ప్రయత్నం అది కొనసాగిస్తూ ఉన్నది. వెలుగుదూత వేషం వేసుకున్నదట్టే ఇక చూడరాదండి. యేసయ్యకు సమవుజ్జిగా తనదైనటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఆ క్రమంలో దాని తెలివిని వాడుతూ ఈ వ్యక్తుల నోట అనేక ప్రశ్నలను సంధింపచేసింది. చాలా సందర్భాలలో మీరు గమనించండి, ఆయనను శోధించుచు ఆయన నోట తప్పు రప్పించటానికి వారు ఈ రకంగా అడిగిరి, ఈ ప్రశ్న వేసిరి, ఇలా మాట్లాడిరి అని ఉంటుంటుంది. అవునా? అదే మాటని ఇక్కడ గమనిస్తున్నాం చూడండి.
ఏమంటున్నాడు? మళ్ళీ చదువు. వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలయునని ఉండి. అంటే బల్లికి విషయం ఎక్కడ ఉంటుంది? విషయం ఎక్కడ ఉంటుంది కదా? అంటే కొన్నిటికేమో తలలో ఉంటాయి, కొన్నిటికేమో తోకలో ఉంటాయి, కొన్నిటికేమో ఒంటి నిండా ఉంటాయి కదా. ఇప్పుడు వీరు నిండా పగబట్టి అని అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మనస్సు నిండా, మనస్సు నిండా. అందుకే మనిషికి నిలువెత్తు విషయము అనేటువంటి మాట వచ్చి ఉండొచ్చు. పాముకి తలలో ఉంటే మనిషికి నిలువెత్తు విషయము అంటే చాలా ఎక్కువ, పాము కంటే ఎక్కువ అని చెప్పడం దాని అర్థం. అంతే. ఎక్కడ ఉంటుంది అని చెప్పడం కంటే పాము కంటే ఎక్కువ విషయం మనిషికి ఉన్నది, తేలు కంటే ఎక్కువ విషయం మనిషికి ఉన్నది. ప్రిల్లరా, అలా నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి, ఆయన నోట నుండి వచ్చేటువంటి ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి. పట్టుకొనుటకు అంటే క్యాచ్ చేసి మంచిగా అర్థం చేసుకొని స్వీకరించటానికి కాదు. ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. అడగంటారా? నేను అడుగుడు అయిపోగానే మళ్ళీ నువ్వు అడగాలి. మసదమ్ములు వెనక ఆలోచించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వద్దు. ప్రశ్న మీద ప్రశ్నలు వేయాలి. మనలో ఆయనని ఇరుకున పెట్టేటువంటి ప్రశ్నలు ఎక్కువగా సంధించాలి. అవసరమైతే పేపర్ మీద రాసుకొచ్చుకోండి. ఇలా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు అంత తీవ్రంగా. అంటే ఇప్పుడు పరిసయ్యుల యొక్క లక్ష్యం ఏమిటి? ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలలో వాళ్ళ లక్ష్యం ఏమిటి అనంటే యేసును లేకుండా చేయాలి. యేసును లేకుండా చేయాలి అనంటే యేసు నేరస్తుడు అని చిత్రీకరించాలి. యేసు నేరస్తుడు అని చిత్రీకరించాలంటే ఆయన నోట నుండి తప్పుడు మాటలు ఏమైనా రప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకోసం రెచ్చగొట్టాలి, అందుకోసం పొంగించాలి, అందుకోసం ఏమంటే సామవేద దండోపాయం అన్నట్టుగా రకరకాలైనటువంటి ప్రయత్నాలు. స్నేహం చేసినట్టే చేసి అడగాలి, బెదిరించి అడగాలి. ఏ రకంగానైనా సరే అతని నోట తప్పుడు మాటలు రప్పించాలి, ఆయనను రెచ్చగొట్టి అవసరమైతే తప్పుడు పనులు చేయించాలి. ఆ రకంగా అతన్ని దోషిగా సమాజం ముందు నిలబెట్టాలి, అధికారుల ముందు నిలబెట్టాలి, వారి చేతనే ఇతనికి శిక్ష విధించాలి. అప్పుడు మనకు అడ్డంకులు లేకుండా పోతాయి, ఈ తలనొప్పులు లేకుండా పోతాయి. అది వారి ప్రయత్నం. అయితే యేసు ప్రభుల వారు పరము నుండి ఇహమునకు వచ్చింది ప్రాణం పెట్టడానికి. ముఖ్యమైనటువంటి లక్ష్యం ప్రాణం పెట్టడానికి. అయితే ఆ ప్రాణం ఎందుకు పెడుతున్నాను అని చెప్పడానికి 3.5 సంవత్సరాల సమయం తీసుకుంటాను అని నిర్ణయించుకున్నాడు. అంటే చెప్పడానికి 3.5 సంవత్సరాలు, చావటానికి 6 గంటలు. ఓకే, ఆయన నిర్ణయించుకున్నటువంటి సమయం. మరి చివరి 6 గంటల వరకు తన ప్రాణాన్ని తాను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి అని అంటే వారు పన్నాగం పనినట్టుగా మాటలో కానీ చేతల్లో కానీ ఆయన ఎక్కడ కూడా నేరస్తుడిగా, పాపిగా వారికి అవకాశం ఇవ్వకూడదు. అంటే స్వభావరీత్యా ఆయన పరిశుద్ధుడు. కానీ ఏమరపాటులో ఇటొగడు అటొగడు ఏమబడితే ఒక్కొక్కసారి మనబోటి వాళ్ళమైతే ఏమవుతూ ఉంటాం? ఒత్తిడికి గురైపోతుంటాం. ఆ ఒత్తిడిలో కొన్నిసార్లు మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం మాట్లాడుచున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతుంటాం. అది ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు. నువ్వు అన్కాన్షియస్ తోటి మాట్లాడినా కూడా ఇదిగో మాట్లాడాలి లేదా, ఇగో మేము రికార్డ్ చేశాం, అరే బాబు నా ఉద్దేశం అది కాదురా అన్న తర్వాత నువ్వు ఎంత నోరు తల కొట్టుకున్నా కూడా
లేదు లేదు లేదు, నువ్వు మాట్లాడినావా లేదా, మాట్లాడినావా లేదా. ఇలాంటి మనుషులు ఉంటారు. కాబట్టి ఆయన మనస్సులో మంచివాడు మాత్రమే కాకుండా తన ప్రవర్తనలో ప్రతి విధమైనటువంటి ప్రతికూలతలలో కూడా ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా, చాలా అటెన్షన్గా, సమయస్ఫూర్తితోటి, వివేకముగా ఆయన తార్కికమైనటువంటి సమాధానాలు ఇచ్చి వారి నోర్లు మూయించాడు. ఈ 3.5 సంవత్సరాలు అనేక సందర్భాలలో. ఇందులో ముందుగా ఫస్ట్ అటాక్ ఎవరు చేశారంటే, నేరుగా ఏ వ్యక్తితో కాకుండా అదే నేరుగా అటాక్ చేసింది అది సాతాను. ఫస్ట్ అటాక్లో ఇక్కడ గమ్మత్తు చూడండి. అడవిలోనికి తీసుకెళ్ళింది ఎవరు? నా ఆయన తమ్ముడు పరిశుద్ధాత్ముడే పట్టుకెళ్ళిండు, సహాయకారి. అడవిలోనికి తీసుకెళ్ళాడు, పదా అన్నయ్య. ఎందుకంటే నువ్వు లోకజనులందరికీ మాదిరిగా ఉండాలి కదా. శోధనని ఎలా అధిగమించాలో మీరు చూపించాలి, లోకానికి నేర్పించాలంటే నువ్వేదో ఫిలింలో యాక్ట్ చేసినట్టుగా రెడీమేడ్ పాత్రలు పెట్టి యాక్ట్ చేయమంటే కుదరదు. అది రియాలిటీ ఉండాలి. రియాలిటీ ఉండాలి అని అంటే కాకపోతే నేను దేవదూతలు అందరం మీకు సపోర్టుగా ఉంటాం, కానీ మెయిన్ రోల్ మాత్రం మీదే, హీరో పాత్ర మీదే. విలన్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు సాతాను. ఇదిగో మరి మన డాడీతో మాట్లాడినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఇప్పుడు వాడు అడవిలో కాచుకొని ఉన్నాడు, మనం అక్కడికి వెళ్ళాలి అని తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్ముడు. ఆ జర్నీలో ఆ సాతాన్ని కలిసి మాట్లాడేటువంటి క్రమంలో 40 రోజులు గడిచిపోయాయి. అప్పటికే 40 days. మీరు ఎప్పుడైనా చూడండి, అవసరము లేకుండా, ఆకలి లేకుండా నేనేం దొంగతనం చేయలేదు అనంటే అందులో గొప్పతనం ఏమి కనిపించదు. అన్నీ సమృద్ధిగా ఉన్న తర్వాత నేనేం తప్పు చేయలేదు అనంటే అక్కడ తప్పు చేయటానికి నీకు అవసరం లేదా. కానీ ఉన్నప్పుడు కడుపు కాలుతాంది, కళ్ళు తిరుగుతున్నాయి, సస్తనా బతుకుతానా అనిపిస్తున్నది, కానీ చుట్టూ ఫుడ్ షాపులే, ఫుడ్ కోర్టులే, పైసలు లేవు, ఎవడు అడిగితే ఇస్తలేడు. ఆ క్షణంలో ఎవరికైనా ఏమనిపిస్తుందండి? ఆ తీవ్రమైన క్షణంలో ఏమనిపిస్తుంది? ఎట్లా నన్ను ఒకటి కొట్టేసి మింగాలనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ అలా ఒత్తిడి చేస్తుంది. అదే అంటే అన్నీ బాగున్నప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పటం అనేటువంటి దాంట్లో గొప్పతనం ఏమీ లేదు. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువుల వారికి 40 days తర్వాత ఆయనకు ఆకలి ఉన్నదా లేదా? మామూలుగా దాహం ఉన్నదా లేదా? మన వల్లనే బలహీనమైన శరీరమును ధరించుకున్నటువంటి వాడు ఆయనకు ఆకలి ఉంది. ఆకలి వేసిన వేళ అని అంటాడు అక్కడ. ఇప్పుడే అదను అని చెప్పి అది రంగప్రవేశం చేసింది. 40 days అయింది, బాగా నీరసపడ్డావు, మరి ఎందుకు నీ పవర్ను ఉపయోగించుకోవచ్చు కదా. ఏదో ఎరుషలేము నిండా రాళ్ళే, ఒక రాయిని రొట్టె చేసుకొని భోజనం చేయొచ్చు కదా అన్న. అందులో తప్పేముందండి? అది అడిగిన దాంట్లో ఏమైనా తప్పుందా? రమణారెడ్డి అది చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు? మంచి సలహా కదా, పాప ఆకలిస్తుంది ఆయనకి, రొట్టె చేసుకొని తినమన్నది మంచి మాట కదా. ఇప్పుడు ఆయన అమలు చేసి దాని పరిస్థితి ఏంటిది?
అమలు చేసే దాని పరిస్థితి ఏంటిది? ఆల్రెడీ దేవుడు ఒక మాట సెలవిచ్చి ఉన్నాడు. మనుషుడు భోజన పదార్థములను బట్టి మాత్రమే కాదు, నా నోట నుండి వచ్చేటువంటి మాట వలన జీవించును అని ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు. అది ఆ క్షణాన, అంటే ఇప్పుడు నేను రొట్టె చేసుకొని భుజిస్తేనే నేను బ్రతుకుతాను అని చెప్పి నువ్వు భావించాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ దేవుణ్ణి మహిమపరచాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు సెలవిచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మనుషుడు రొట్టె వలననే కాదు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును అని సమాధానం ఇచ్చాడు. అవునా? ఇది మొదటిది. ఇక రెండవది ఏంటి? యేసయ్య వచ్చింది ఎందుకు భూమి మీదకి అనంటే, సాతాను వశంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించి దేవుని సన్నిధికి చేర్చాలి అని, దేవుని రాజ్యంలో చేర్చాలి అని. ఎవరికైనా ఏ కోరిక ఉంటుందో, ఏ లక్ష్యం ఉంటుందో, ఎందుకోసం వారు మనసు కలిగి ఉంటారో, ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఆరాటపడుతూ ఉంటారో, దీనికోసం నేను ఎంత కష్టపడవలసి ఉంటుందో అని చెప్పి ఒక ప్రణాళికలో, ఒక ప్రయత్నంలో తాను ఉన్నప్పుడు, ఇంత అవసరం లేదయ్యా, సింపుల్గా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు దక్కేటువంటి ట్రిక్ చెప్తాను అని అంటే వెంటనే ఎవరైనా ఏమంటారు? అంత షార్ట్ కట్గా వచ్చేది ఉంటే చెప్పు అని అంటారు ఎవరైనా. అది ఏమన్నది? వెరీ సింపుల్. నువ్వు ఇన్ని సమరయ, గలిలయ, యూదయ, తూరు, సీదోను ఇవన్నీ కాలినడకన నడిచి రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉండి, ఉప్పుడు ఉండి, వాడిదిట్టంగా వీడిదిట్టంగా ఈ అవమానాలు, హేళనలు, చివరికి ఏదో చనిపోతానని వచ్చావు, ఇదంతా అవసరం లేదు. వెరీ సింపుల్. ఈ లోకరాజ్యములన్నీ నా అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు నేను రిజైన్ చేసి నీకు అప్పచెప్పాను అనుకో, అదంతా నీదే. దాన్ని నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వెరీ సింపుల్. క్షణం సరిపోతుంది. నా కాళ్ళు మొక్కు అని అన్నది. ఎంత డేరండి దానికి, ఎంత తెగింపు, ఎంత ఎంత తీవ్రమైనటువంటి విషయం. అయినా యేసయ్య ఏం కోల్పోలేదో తెలుసా? సహనము కోల్పోలేదు. యుక్తి అంటే ఏదో కాదండి, ఏదో అది అన్నది కదా అని చెప్పేసి నేనేం తక్కువనా ఆయన మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, కానీ అలా మాట్లాడలేదు. ఆయన చాలా యుక్తిగా, తెలివిగా సమాధానాలు ఇచ్చి సమయానుకూలంగా అతడు ముందుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఏమన్నాడు? పిచ్చిదానా, నీ వశములో ఉన్నాయి అని అన్నావు కదా, ఇంతకవి నీకు ఎలా వచ్చాయి? ఈ రాజ్యాలన్నీ నీకు ఎలా వచ్చాయి? ఇజ్రాయెల్ దేశాన్ని చూపించావు, భారతదేశాన్ని చూపించావు, సిరియాను చూపించావు, లెబనాన్ను చూపించావు, మోయాబును చూపించావు, ఈజిప్ట్ని చూపించావు. ఓకే, ఇవన్నీ నీకు ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయంటే మీ డాడీ ఇచ్చింది. మీ డాడీ ఇచ్చింది, అర్థమైంది కదా. మా డాడీ నీకు అవకాశం ఇస్తే నువ్వు ఈ సీట్లో కూర్చున్నావు. ఆయన ఇవ్వకపోతే యాక్చువల్గా నువ్వు ఎక్కడ ఉండాలి? బెయిల్ మీద వచ్చావు, తెలుసు కదా. అదే కదా, బెయిల్ మీద వచ్చింది. అది నరకంలో ఉండాలి. బట్ ఎవరైతే నీకు అవకాశం ఇచ్చారో అతడే చెప్పిన మాట నీకు తెలియదా? నన్ను మాత్రమే మొక్కాలి, నాకు మాత్రమే మొక్కాలి, నన్ను మాత్రమే పూజించాలి, సేవించాలి, తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే పూజించాలని
చెప్పబడి ఉన్నది లేదా రాయబడి ఉన్నది అని అంటాడు. అవునా? కరెక్టేలే. రెండు విషయాలు అయిపోయినాయి. మూడో విషయం అంటే యేసునది ఎలా అంచనా వేసిందో నాకు అర్థం కావట్లేదు. దేవాలయం చాలా ఆ దేవాలయమే కొండ మీద ఉన్నది. ఆ కొండ మీద మళ్ళీ ఇది ఇంకా 30 మూరల ఎత్తు. ఓకే, అలాంటి ఎత్తైనటువంటి దేవాలయం మీదికి తీసుకెళ్ళిందట. తీసుకెళ్ళి నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఇక నుండి దుముకుము. ఇది మీ డాడీ చెప్పిందే. నువ్వు మళ్ళీ మా డాడీ అంటున్నావు కదా గడికోసారి. మీ డాడీ చెప్పింది ఏమని? నీ పాదములు రాతికి తగలకుండునట్లు దేవదూతలు ఎత్తి పట్టుకొందురు. నమ్ముచున్నావా లేదా? మీ డాడీ మీద నమ్మకం ఉందా లేదా? మీ డాడీ మీద నమ్మకం ఉందా లేదా? మామూలుగా అయితే వేరే ఆ పొజిషన్లో వేరే క్యాండిడేట్లు ఉంటే ఎమోషన్ అయ్యి చూస్తావా అని దూకేవారు. అవునే, లేదంటే ఆయన భాష అవునరా. మరి దాన్ని అవునే అనల్లా అవునరా అనల్లా, అది ఆత్మ కదా. అవునరా, కాపాడుతాడు. ఒకవేళ కాపాడను అని అనుకుంటాడు, నీకు అవసరమా? నీకు అవసరం? ఆయన కాపాడడు. నేను దునుకను. ఇప్పుడు పని కట్టుకుని నన్ను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? అయినా నా దేవుని శక్తిని ఇప్పుడు నేను కొలవాలా, పరీక్షించాలా? నీకు తెలుసా, తండ్రి అయిన దేవుణ్ణి శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నది. ఆ సంగతి నీకు తెలియదా? ఇప్పుడు నువ్వు కుట్ర చేసి నలుగురిని పోగు చేసి నేను ఎక్కడనో ఏ పనిలోనో ఉంటే నువ్వు వచ్చి తోసేస్తే నేను కింద పడితే అప్పుడు నా తండ్రి ఓకే అరచేయి అడ్డం పెట్టి కాపాడుతాడు. కానీ నువ్వో పిచ్చోడివి, నువ్వు ఈ పని చేయమంటే నేను చేశాను నీకంటే పెద్ద పిచ్చోడు అవుతాను. అంత అవసరం లేదు. తండ్రిని అంటే శోధింపవలదంటే అన్నెసెసిటీ సందర్భాలలో తండ్రిని వాడుకునే ప్రయత్నం చేయకూడదు. అది విషయం ఇక్కడ. అన్నెసెసరీ సందర్భాలలో తండ్రిని వాడుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. పెద్ద ఆయనను పెద్ద పొజిషన్లోనే వాడుకోవాలి. అయిన దానికి కాందాయనకి పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే పెద్ద ఆయన విలువను మనం కాపాడినటువంటి వాళ్ళం అవ్వం, సిల్లీ అవుతుంది అని ఈ 3 మాటలు చెప్పిన తర్వాత ఆ చివర్లో ఏమంటాడండి? మీరు చదివారు కదా ఇందాక, తాత్కాలికంగా విడిచి వెళ్ళాను అని ఉంటుంది అక్కడ 4వ అధ్యాయంలో. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 13వ వచనంలో శోధనను ముగించి అంటే ఓడిపోయి అని దాని అర్థం. శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. ఇది మొట్టమొదటి యేసు ప్రభుల వారి విజయం. ఎవరి మీద? విలన్ మీద. ఇక ఆ తర్వాత రౌడీలను పంపించడం ప్రారంభించింది, అది గూండాలను పంపించడం ప్రారంభించింది. మతోన్మాదులు అంటే వాళ్ళే కదండి. మతోన్మాదులు అనంటే వాళ్ళు చేయగలిగేటువంటి పని ఏంటంటే దాదాగిరి, రౌడీయిజం, గూండాయిజం. ప్రకటించడానికి వీల్లేదు, చెప్పడానికి వీల్లేదు, అసలు ఇది ఇక్కడ ఉండడానికే వీల్లేదు, ఇక్కడ ఈ బోధలు వద్దు, ఇక్కడ ఈ చర్చీలు వద్దు, ఇక్కడ ఈ సభలు వద్దు, పెడతామంటే ఊరుకోం, తరిమి కొడతాం, కేసులు పెడతాం, మా బలం ఉన్నది ఇక్కడ, మా ఇలాకా ఇది
ప్రభుత్వాలు కూడా మా కనుసనలోనే ఉన్నాయి. బిడ్డ, బ్రతకాలనుకుంటే నోరు మూసుకొని ఉండు, నీ ఇంటికి నువ్వు వెళ్ళుండు. కానీ బైబిల్ పట్టుకొని దేవుడు, సువార్త, యేసయ్య అని వచ్చావనుకో, కాలు రెక్కలు ఎరగొడతాం, చంపేస్తాం బిడ్డ, నీ శవం కూడా కనిపించదు. ఇలా అనేటోని ఏమనాలి? రౌడీ కదా, వాడు గూండా కదా. ఇప్పుడు గూండాలను అది ఉద్దేశింది. ఇప్పుడు విలన్కి ఒకసారి వచ్చి చావు దెబ్బ తిన్న తర్వాత వానికి ముఖం చెల్లదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడి ఇంటిలోనే ఉండి ఈ చిల్లరగాలను పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు చిల్లరోళ్ళు వచ్చారు. ఇక ఈ చిల్లరోళ్ళు వచ్చి వాడి బాసే తట్టుకోలేదు, వీళ్ళకి తెలియలేదు, వాడికి తెలియలేదు. ఇక వీళ్ళు వచ్చి మేము ఎగేస్తాం, తుడి చేస్తాం, పొడి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నట్టుగా వీళ్ళు వచ్చేసారు. వచ్చి ఇక వీళ్ళు తప్పు పట్టేటువంటి క్రమంలో ఆయనను అడుగుచున్నటువంటి సందర్భాలను కనుక మనం చూసినట్టయితే, ఆయన ఒక సుంకరి అయినటువంటి లేవిని పిలిచాడు, మత్తయిని పిలిచాడు. వారిని పిలవటమే కాదు, అప్పుడు వారు పాపులుగా సమాజంలో చిన్న చూపు చూడబడుతున్నారు. ఆ చిన్న చూపు చూడబడుతున్నటువంటి వారిని ఓదార్చటానికి, బలపరచటానికి, చేరదీయటానికి, వారి మనస్సులను మార్చి పరిశుద్ధపరిచి సమాజంలో గొప్పవారినిగా నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పటి వరకు అంటరాని వారినిగా చూస్తున్నటువంటి ఆ వ్యక్తుల విషయంలో దాన్ని రూపుమాపాలని వారి ఇంటికే వెళ్ళాడు. మహాత్మా గాంధీకి ఇదే స్ఫూర్తి. అంటరానితనం అనేటువంటి నినాదాన్ని ఇండియాలో హైలైట్ చేసింది గాంధీ. తెలుసు కదా మనకి. బడుగు బలహీన వర్గాల వీధులలోనికి వెళ్ళి రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు ఆయన. దానికి స్ఫూర్తి ఎవరు కాదు, యేసయ్య. ఇప్పుడు పాపులు ఎక్కడ ఉంటే వారిని వెతికి మరీ వారి ఇంటికి వెళ్ళాడు ఆయన. వారింటికి వెళ్ళి వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. అసలు వీళ్ళు ఏంటంటే అసలు పాపులతోనే మాట్లాడొద్దు, పాపుల ఇంటికి వెళ్ళకూడదు, పాపులతో కలిసి అసలు భోజనమే చేయకూడదు. సోకాల్డ్ మేము కులాలలో అగ్రజులము అని చెప్పుకునేటువంటి వారు మరి అదే చేసేవారు కదా మన దగ్గర కూడా. ఇప్పటికీ అక్కడ మళ్ళీ మళ్ళీ వెల్లునుకున్నది, మళ్ళీ బలపడింది. ఎక్కడోడు అక్కడే ఉండాలన్నట. హరిజనుడు హరిజనుడేనట, ఏ వృత్తి చేసినాడు ఆ వృత్తి ఏనట, ఎక్కడ ఉంటున్నాడో అక్కడే ఉండాలట. వీళ్ళు చెప్పుతున్నట్టుగా మళ్ళీ దాన్ని పెంచి పోషిస్తున్నారు. ఒక దశలో రూపుమాసిపోతున్నది అనుకున్న తరుణంలో మళ్ళా దానికి నీళ్లు పోసి ఎరువేసి దాన్ని బలపరిచి మరలా పెంచటం ప్రారంభించారు. ప్రిల్లరా, యేసు ప్రభుల వారు వారి ఇంటికి వెళ్ళినప్పుడు దొరికాడ్ర కొడుకు. పైగా నిలదిద్దాం. మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరి బిక్కిరై ఏదో ఒకటి తత్తరపాటుతో మాట్లాడాలి, వెంటనే దాన్ని మనం సమాజంలో పెట్టాలి అని చెప్పి పనిగట్టుకుని వచ్చారు. ఆ సందర్భాలలో కొన్ని సందర్భాలను చూసుకుంటూ వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము లూకా సువార్త 5వ అధ్యాయము 30వ వచనం నుండి 29 నుండి చదువుతూ మనకు అర్థమవుతుంది. ఆ లేవి ఎవరో అర్థం కావాలంటే 27 నుంచి చదువుతాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి అంటే ఆ రోజుల్లో వాళ్ళు పాపులు అని ఎంచుకునేవారు. లేవి అని ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండుట చూచి, అంటే సుంకపు మెట్టునొద్ద కూర్చోవటం అంటే పన్నులు వసూలు చేసే కుర్చీలో కూర్చున్నాడు అనమాట.
అలా కూర్చొని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. లేవే సుంకరి, లేవి కాకుండా లేవి కోజాబర్స్ కూడా వచ్చారట ఆ విందుకి. వాళ్ళందరితో కలిసి, అంటే వీళ్ళ దృష్టిలో, యూదుల దృష్టిలో ఇప్పుడు ఏంటనమాట, పాపులందరితో కలిసి అని. పాపులందరితో కలిసి కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. మీ గురువుడు తగిలిండు, మీ గురువు తగ్గట్టు మీరు తగిలిండు. ఎవరా అసలు మన జాతిలో ఎన్నడన్నా ఇలాంటి దారుణాలు చూశారా మీరు? పాపులతో కలిసి భోజనం చేస్తారా మీరు? ఇది ఎంత అపచారం, ఇది ఎంత పాపం అని ఈ శిష్యుల మీద వీళ్ళు వారైనటువంటి శైలిలో వ్యంగ్యాస్త్రాలని ప్రయోగించారు. అందుకు యేసు ఆయన ఆవులించకముందే పేగులు లెక్క పెట్టాడు. ఆయన ఎక్కడెవడు మనసులో తలంచినా కూడా ఎరిగేటోడు ఆయన. వెంటనే పాపం వీళ్ళు ఏం చెప్తారు, బికమొక్క వేసుకొని చూస్తారు శిష్యులు. వాళ్ళ స్టాండర్డ్ అప్పుడు అదే, కరెక్టే. కానీ మరి ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తాం? అంత అవకాశం ఇవ్వలేదు యేసుప్రభుల వారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇచ్చుకోవాల్సినటువంటి అవసరము యేసయ్య ఇవ్వలేదు. వెంటనే ఆయన ఇంటర్ఫియర్ అయ్యి ఏం చెప్పాడు అనంటే, అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. మీరు పేషెంట్ల దగ్గర రాలేదు కదా, మీరు రాకూడదు అంటే ఆ మాట అనలేదు, కానీ మీరు రాకూడదు. మీరు వస్తే ఆ పేషెంట్కున్న రోగం మీకు అంటుకుంటుంది. మీరు అంత వీక్, మీకు ఇమ్యూనిటీ లేదు. మీరు పాపలతో స్నేహం చేశారనుకోండి, మీరు పాపం చేస్తారు. అంతే కదా. ఐఎమ్ ఎ డాక్టర్. నేను పాపలతో స్నేహం చేస్తే పాపం చేయను, వారి నుండి పాపాన్ని తొలగిస్తాను, రోగాన్ని తొలగిస్తాను. ఒక వైద్యుడు రోగి యొక్క రోగమును తొలగించినట్లుగా నేను రోగమును తొలగించేటువంటి వాడును. అందుకే పాపుల యొద్దకి వచ్చాను, పాపుల యొద్దకి వచ్చాను. అంటే మనకు అంటురోగాల గురించి రకరకాలుగా ఉన్నవని తెలుసు మనకి. అయినా వైద్యులు వాటికి వైద్యం చేస్తారు. వైద్యం చేసి వారిలో ఉన్న రోగాన్ని పోగొడతారు. అది మన కళ్ళ ముందు కనబడేటువంటి ప్రత్యక్ష సాక్ష్యం. అలాగే నేను కూడా ఒక వైద్యుడిగా వీరి మధ్యకు వచ్చి నేను వైద్యం చేస్తున్నాను. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. అయిపోయింది. అక్కడికి ఏమైపోయింది? మళ్ళీ నేను వైద్యుడను, రోగులకు వైద్యుడు అవసరం. ఇప్పుడు మీ దృష్టిలో పాపులు అనే రోగులు వీళ్ళను బాగు చేయటాన్ని నేను వచ్చాను. వీళ్ళు బాగుపడటం మీకు నచ్చదా? వీళ్ళు బాగుపడటం మీరు సహించలేరా అంటే ఏమంటారండి? అప్పుడు ఆమె సహించమని అనగలరా? అక్కడ అనలేరు. అయిపోయింది. తార్కికంగా దెబ్బ కొట్టాడు. వాళ్ళ నోర్లు మూయించాలంటే ఎక్కడ ఏ మాట మాట్లాడాలి అనేటువంటి విషయం చాలా చక్కగా ప్రయోగించాడు. ఇవన్నీ ఇప్పుడు మనకు అనుభవ పాఠాలు కావాలి. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ని అధిగమించటానికి ఆయన ఎలాంటి శస్త్రాలు వాడాడో మనము కూడా
మనకు అలాగే రావాలని ఏం లేదు. మనకు కూడా అనుకోనటువంటి ప్రతికూలతలు వచ్చినప్పుడు, ఇలాంటి ప్రశ్నలు సంధించబడినప్పుడు అప్పటికప్పుడుగా సమయస్ఫూర్తితో దాన్ని ఎలా అధిగమించాలో నేర్చుకోవటానికి ఇవి ఉపయుక్తమవుతాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ లేవి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. మరొక మాట, మత్తయి ఇంటికి వెళ్ళాడు. మత్తయి ఇంటికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసినట్టయితే 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 2వ వచనం నుండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 2వ వచనంలో నుండి. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఇప్పుడు 1వ వచనంలో ఏముంటుందంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా చదువుకొనిరి. అందుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి ఆ తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? మీరే చెప్పండి. మీకు గొర్రెలు ఉన్నాయి కదా, వాళ్ళ ప్రధాన వృత్తులు అప్పుడు అవే. మీ గొర్రెలు ఉన్నాయి కదా, మీ గొర్రెలలో మీకు అన్నీ ఇష్టమే. ఒకటి తప్పిపోయింది అనుకోండి, పోతపోయింది అని విడిచిపెడతారా? దాన్ని వెతకడానికి మరీ వెళ్తారు. కొన్ని సందర్భాలలో ఉన్న ఈ 99 విడిచిపెట్టి దాన్ని వెతకడానికి వెళ్తారు. సరే, అది అలా దారి తప్పి వెళ్ళటం అనేటువంటిది తప్పే కావచ్చు. అదే ఉద్దేశపూర్వకంగా వెళ్ళిందో లేకుంటే పొరపాటున వెళ్ళిందో, మొత్తానికి వెళ్ళింది. ఇప్పుడు దాన్ని వెతికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో నుండి తప్పిపోయినటువంటి దాన్ని వెతికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఆఫ్టర్ ఆల్ గొర్రె. ఇప్పుడు ఈ సుంకర్లు కూడా ఎవరో కాదు, మీ వాళ్ళే మీన్స్ మన వాళ్ళు, అనగా ఇశ్రాయేలీలే. ఈ ఇశ్రాయేలీలు అనేటువంటి దొడ్డిలో నుండి ఇవి బయటికి వెళ్ళాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి? వాటిని మళ్ళీ దొడ్డిలోని తెచ్చుకోవాలన్నా లేదా? నేను అదే చేస్తున్నాను. నువ్వు గొర్రెని తెచ్చుకుంటేనేమో గొప్ప పని, నేను మనిషిని తీసుకొస్తేనేమో పాప పని అని అన్నాడు. ఇప్పుడు మీరు గొర్రెని తెచ్చుకుంటారా లేదా? తెచ్చుకుంటామయ్యా. మరి గొర్రె కంటే మనిషి హీనమా? గొర్రెని తెచ్చుకున్నట్టు మనిషిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదా అని అంటున్నాడు ఆయన. అన్న తర్వాత ఏమంటారు? ఇక అదే చెప్పాడు ఇక్కడ. తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అంటే ఇది ప్రాక్టికల్గా నిజంగా కూడా ఎలాగుంటుంది అని అంటే, ఇప్పుడు 100 గొర్రెలలో ఒక్కటి తప్పిపోయింది, టెన్షన్ ఒకదాని మీదనే ఉంటుంది. ఇప్పుడు ఈ 99 గొర్రెల విషయంలో న్యూట్రల్గా ఉంటాం మనం, ఏ స్పందన ఉండదు వాటి విషయం. ఈ తప్పిపోయిన దాని మీద టెన్షన్ ఉంటుంది. తప్పిపోయిందిరా అనుకున్నది దొరకగానే మళ్ళీ సంతోషం కూడా దాని మీదనే ఉంటుంది. అలాగే ఈ తప్పిపోయినటువంటి దాని విషయంలో బాధపడినటువంటి దేవుడు ఈ మరలా తిరిగి వచ్చినటువంటి ఈ వ్యక్తిని బట్టి
సంతోషిస్తాడు, ఒక్కడిని బట్టి సంతోషిస్తాడు. దేవుడు సంతోషించటం మీకు ఇష్టం లేదా అని అన్నాడు. దేవుడు సంతోషించటం మీకు ఇష్టం లేదా? లేదా తప్పిపోయినటువంటి మీ సహోదరులలో ఒకడు రక్షించబడటం మీకు ఇష్టం లేదా? ఒకడు మారటం మీకు ఇష్టం లేదా? ఇప్పుడు వాడు పాపం చేశారు అని అన్నారు, పాపి మారటం మీకు ఇష్టం లేదా? నేను చేసిన పనేంటి? నేను కలుస్తున్నది ఎవరిని? కలిసి నేను చేస్తున్నది ఏమిటి? ఇది మంచి పనా కాదా? దీన్ని మీరు ఎలా తప్పుపడతారు అని అంటే అక్కడ మరలా అంటే ప్రశ్నించటం వరకు మాత్రమే బేషరతుగా ప్రశ్నించగలుగుతున్నారు. కానీ ఈయన తిరిగి సమాధానం చెప్పిన తర్వాత తిరిగి కౌంటర్ వేయటానికి వారి దగ్గర పాయింట్ లేదు, ఇంకేం విషయం లేదు. ఓకే, లేవి దగ్గర ఏం చెప్పాడు? రోగులకి వైద్యుడు అవసరం కనుక నేను వచ్చాను అన్నాడు. ఇక్కడేం చెప్పాడు? ఇద్దరు సుంకర్లే. కానీ అక్కడ మాట్లాడిన మాట వేరు, ఇక్కడ మాట్లాడినటువంటి మాట వేరు. తప్పిపోయిన వ్యక్తిని తిరిగి తండ్రి ఇంటికి చేరుస్తున్నాను. మీరు ఓర్వలేకపోతున్నారా? నేనెందుకోరు అని అనవలసినటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళకి. అలా ఇక్కడ ఆయన సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చాడు. ఇక మరొక సందర్భాన్ని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూసి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఓకే, అంటే ముందు లేవి, తర్వాత చాలామంది సుంకర్లు, ఆ తర్వాత ఇక్కడ మత్తయి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. నేను కనికరమునే కోరుచున్నాను అంటే ఒక పాపి పాపం చేశాడు కదా అని చెప్పేసి ఇక పాపి అని తీర్పు తీర్చేసి ఆ పాపిని చంపేయాలి అని చెప్పి దేవుడు ఎకాఎకిన నిర్ణయం తీసుకునేటువంటి వాడు కాదు. ఆ పాపికి కూడా మరొక అవకాశము ఇవ్వదలుచుకుంటున్నాడు. ఆ అవకాశంలో భాగంగానే అతడు తన కనికరమును చూపించి పాపి ఎడల జాలి చూపిస్తున్నాడు. ఆయన జాలి చూపించి వారికి ఒక అవకాశం కల్పించి వారిని రక్షించటానికి ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులో భాగంగానే దేవుడు నన్ను పంపించి ఉన్నాడు. యోహాను కూడా అదే చెప్పాడు కదా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు అని చెప్పినటువంటి మాట ప్రకారం ఇదిగో కనికరమును కోరుచు వారిని బ్రతికించటానికి వచ్చి ఉన్నాను. ఇది ఈ 3 సందర్భాలు పాపులతో కలిసి భోజనం చేసినప్పుడు ఈ పరిసయ్యులు అడిగినటువంటి ప్రశ్నలు, వాటికి యేసయ్య తనదైనటువంటి శైలిలో సమయస్ఫూర్తితో సమాధానము ఇచ్చి వారి నోర్లను మూయించాడు. ఇక రెండవ పాయింట్, ఈ రెండవ పాయింట్ ఏంటంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అనేటువంటి సంగతి మీకు తెలుసు. అయితే పాపం వీళ్ళు ఊరూరా తిరుగుతున్నారు. యేసయ్య శిష్యులు తిరుగుతూ ఉంటుంటే శిష్యులకి ఎంత ఆకలేసిందో పాపం. వారి దారి వెంట వెళుతుంటే
కంకులు కలిగినటువంటి ఒక చేను కనబడిందట. ఆ సద్ద కంకులో, జొన్న కంకులో ఏవో కంకులు కనబడితే వాళ్ళు తుంచుకున్నారట వాటిని. అయితే విశ్రాంతి దినమున రూల్ ఏంటి? ఏ పని చేయకూడదు. ఇప్పుడు వీరు దాన్ని ఒక పాయింట్గా రేజ్ చేసి, ఎందుకు మీ శిష్యులు ఈ వెన్నులను త్రుంచారు, ఈరోజు విశ్రాంతి దినం కదా అని చెప్పి అడిగారు. అప్పుడు ఆయన సమాధానం మనం చూసినట్టయితే, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 2వ వచనములో నుండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 2వ వచనములో నుండి. పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా. 1వ వచనంలో ఉంది, ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు వెన్నులు తురించి చేతులతో నలుపుకొని తినుచుండిరి. సద్దకంకులు అట్లే కదా తిన్నది, అప్పుడు నలుపుకొని తినుచుండిరి, లైక్ దట్. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడగగా యేసు వారితో ఇట్లను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు కండిషనల్, అన్కండిషనల్. ఆకలి కొనినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఆకలి కొననప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. సిచ్యువేషన్ మీన్స్ దేవుని యొక్క కండిషన్, దేవుని యొక్క ఆజ్ఞ ఎలా అప్లియన్స్ అవుతుంది, ఎక్కడ ఎక్స్క్యూజ్ అవుతుంది, మీకు తెలియదా అని అన్నాడు. ఎక్స్క్యూజులు ఎక్కడున్నాయి అని అన్నారు. ఎక్స్క్యూజులు ఎక్కడున్నాయి? విశ్రాంతి దినమున వెన్నులు తుంచకూడదంటే తుంచకూడదు, అంతే. మళ్ళీ ఇక్కడ ఎక్స్క్యూజులు అంటావేంటి? అయితే ఒక విషయం, మీకు దావీదు తెలుసా అని అన్నాడు. ఆయనదే ఒక బోర్డు, మా సమాజంలో ది గ్రేట్ పర్సనాలిటీ ఆయన. ఆ గ్రేట్ పర్సనాలిటీ ఏం చేశాడు తెలుసా? ఏం చేసిండు? నువ్వు మళ్ళీ దేనికో ముడి పెడతావు. ఏం చేసిండు? సౌలు యుద్ధ నుండి పారిపోవచ్చున్నాడు ఆయన. సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ఎవరిని కలిసే అవకాశం లేదు. కలిస్తే మళ్ళీ రాజుగారికి విషయం లీక్ అవుతుంది కనుక ఎవరింటికి వెళ్ళే అవకాశం లేదు, ఎక్కడ భోజనం చేసే అవకాశం లేదు. కొంచెం యాజకుడు మాత్రం దావీదుకు ఫేవర్గా ఉన్నాడు. అది ఎరిగినటువంటి దావీదు యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. సముఖపు రొట్టెలు ఉన్నాయా, భోంచేయటానికి ఏమన్నా ఉందా అని అన్నాడు. అయ్యా, ఇక్కడ దేవుని దగ్గర పెట్టినటువంటి సముఖపు రొట్టెలు మినహా ఇంకేం లేవయ్యా. ఆ రొట్టెలను వాస్తవానికి యాజకులు తప్ప మిగతా వారు ఎవరు భోజనం చేయకూడదు, దేవుని ఆజ్ఞను బట్టి. కానీ ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు దావీదు అభిషేకింపబడినటువంటి వాడు. పాయింట్ మీరు బాగా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. దావీదు అభిషేకింపబడినటువంటి వాడు, రాజుగా. రాజైనా సరే సముఖపు రొట్టెలు తినడానికి వీల్లేదు మామూలుగానైతే. కానీ దేవుడు అభిషేకించినటువంటి రాజు భవిష్యత్తులో పరిపాలన చేయాలి. భవిష్యత్తులో పరిపాలన చేయాలంటే ఆయన బ్రతికుండాలి. బ్రతికుండాలంటే ఇక్కడ భోజనం కావాలి. భోజనము సాధారణంగా దొరకట్లేదు. వాటిని పట్టుకురమ్మన్నాడు. ఆ సముఖపు రొట్టెలను పట్టుకురమ్మన్నాడు. యాజకుడు కంగు తిని ఉంటాడు. అయ్యా, ఇవి సముఖపు రొట్టెలు, పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా, పట్టుకురానంటాడు. ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు, భోంచేసాడు. సాధారణంగా ఆ రోజుల్లో అలాంటి తప్పులు చేస్తే దేవుడు యాక్షన్ ఎన్ని రోజులకు తీసుకునేటాడు? వెంటనే. వీళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు ఒకడట కట్టెపుల్లలు ఏరిండట విశ్రాంతి దినమున. అంటే రొట్టెల కంటే కట్టెపుల్లలు ఎక్కువ.
కట్టెపుల్లలు ఏరుతామని చంపేశాడు. విశ్రాంతి దినం కట్టెపుల్లలు ఏరటం ఏంద్రా అని. మరి దావీదు సముఖపు రొట్టెలు తిన్నా దేవుడు శిక్షించలేదు. కారణం సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాడు. అది ఇక్కడ ప్రస్తావన చేస్తూ చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడు? యేసు వారితో ఇట్లా తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉన్నప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అనెను. ఇచ్చిండా? ఎప్పుడు ఇచ్చిండా? ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పందన తెలియజేసి ఉంటారు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను. విశ్రాంతి దినమున దావీదు గారే తినకూడనటువంటి రొట్టెలు తిన్నప్పుడు దేవుడు అతని విషయంలో ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? కృప కలిగి ఉన్నాడు. సరేలే, పరిస్థితుల్లో తిన్నాడు, తినాలి. అలాగే శిష్యులది కూడా ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితి. నక్సలైట్ల జీవితాలు ఎలా ఉండేవండి? అడవులలో తిరిగి వాళ్ళ రూపురేఖలు చూడండి పాప. చీకేసినటువంటి బొక్కలు తప్ప ఇంకేముండవు. అలా నీరసపడిపోతారు. ఎన్నడన్నా ఒక క్యారేజ్ వచ్చిందంటే ఆబగా ఉంటారు వాళ్ళు. ఏమంటే వీళ్ళు ఊరూరా తిరుగుచున్నారు, ఆకలితో ఉన్నారు, వెన్నులు తుడుచుకొని తిన్నారు. దావీదుని దేవుడు క్షమించినలాగున విశ్రాంతి దినమే అయినా ఈరోజు వీరు త్రుంచుకున్నటువంటి దాని విషయంలో దేవుడు క్షమ కలిగి ఉంటాడు. ఆ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, మీకు తెలియని విషయం, విశ్రాంతి దినమునకు ప్రభువును నేను చెబుతున్నాను అని అక్కడ తన యొక్క కొంచెం కమాండ్ను ఉపయోగించడానికి ప్రయత్నం చేశాడు. కమాండ్. విశ్రాంతి దినానికి నేను ప్రభువును, నేను ఓనర్నయ్యా, నేనే సరే అంటున్నాను, మీకేంది నొప్పి అని అన్నాడు. మీకేంటి నొప్పి? ఓకే, ఇది శిష్యులు వెన్నుతురుచుకున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట. ఇక మరొక సందర్భాన్ని మనం చూసినట్టయితే విశ్రాంతి దినంలోనే జరిగినటువంటి కార్యక్రమం. ఈ వెన్నులు తురుచుకొని తినటము అనేటువంటి ఈ భోజనముల గురించినటువంటి విషయము ఒకటైతే, యేసు ప్రభుల వారు భోజనం చేసిన సందర్భంలో వీరొక విషయాన్ని పాయింట్అవుట్ చేయటం జరిగింది. లూకా సువార్త 11వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూసినట్టయితే, లూకా సువార్త 11వ అధ్యాయము 39వ వచనము. అందుకు ప్రభువు ఇట్లా నేను, పరిసయ్యులైన మీరు, అంటే ఇది సందర్భం ఏంటి? 37 నుండి మనం చూసినట్టయితే, ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయుమని ఆయనను పిలవగా, ఆ పిలిచినోడు ఏ మనసుతో పిలిచాడో తెలియదు. మొత్తానికి పిలిచింది ఎవరు భోజనానికి? ఈసారి సుంకరి కాదు, పరిసయ్యుడు పిలిచాడు. పరిసయ్యుడు పిలిచి భోజనము చేయమని పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడాను. పిలిచినోడే ఆశ్చర్యపోయిండట. ఎందుకు? అందుకు ప్రభు ఇట్లా, అంటే స్నానం చేయకుండా భోజనానికి కూర్చున్నాడని పరిసయ్యుడు ఆశ్చర్యపడితే, యేసుప్రభుల వారు ఇట్లా అంటున్నారు. అందుకు ప్రభు ఇట్లా, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా?
కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీ శుద్ధిగా ఉండును అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన స్నానం చేయలేదు, వారు స్నానం చేశారు అనుకుందాం. ఈయన హృదయం పరిశుద్ధమైనది, కానీ వారి హృదయం మురికి కలిగినటువంటిది, పాపపు హృదయం. ఆ హృదయంలో కుళ్ళులు, కుట్రలు, రకరకాలుగా ఏమేమి ఎన్నెన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీద స్నానం చేసి సెంటు కొట్టుకొని గుబాలించేటువంటి వాసనతో ఉండి హృదయంలో మాత్రం భయంకరమైనటువంటి కుళ్ళు రోగం పెట్టుకొని ఉంటే వాడు పరిశుద్ధుడా? కాదు కదా. ఒక పాత్ర లోన దోపుతో ఉన్నప్పుడు అది శుద్ధమైనటువంటి పాత్ర ఎలా అవుతుంది? మీద కడిగేస్తే సరిపోతుందా? సరిపోదు. ఇప్పుడు నేను స్నానం చేయలేదు అనేది మీరు చూస్తున్నారు, నా హృదయాన్ని మీరు చూడట్లేదు. అలాగే మీ హృదయం ఏంటో మీరు చూసుకోవటం లేదు. మీ హృదయం ఎలాంటిది? ఏంటో మేము చేసిన తప్పులేంటో ఒకసారి చూపెట్టు అని అంటే ఒకటొకటిగా ఏం చెప్పగలడు ఆయన? వారి జీవితంలో ఎన్నెన్ని చేశారో ఒక్కొక్కళ్ళ పేరు మీద ఒక్కొక్క గ్రంథమే రాయబడుతుందట. అక్కడ వారి గ్రంథములు తెరవబడేను అని ఉంటుంది బైబిల్లో. వారి గ్రంథములు తెరవబడేను. ఇప్పుడు మనం ఎక్కదొక్క మాట్లాడితే నేను చిట్టా అంతా విప్పుతారా బాబు? నోరు మూసుకోవటం ఉత్తమము అనేటువంటి పరిస్థితి అక్కడ యేసు ప్రభువు. అంటే అందులో అసందర్భము కూడా కాదు అది. ఏమంటే ఆ విషయం ద్వారా చెప్పదలుచుకున్నది చెబుతున్నాడు, దృష్టికి తీసుకురాదలుచుకున్నది తీసుకువస్తున్నాడు. అలాగే వారి నోరు మూయించాలనుకున్నటువంటి ఆయన నోరు మూయించేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఇది లాజికల్గా రైటా రాంగా అని అంటే ఇప్పుడు అట్లా అని మరీ యేసయ్య అంత ఎడ్డోడు, అంత పిచ్చోడు, శుభ్రత ఏందో అశుభ్రత ఏందో తెలియని పరిస్థితి కాదు కదా. ఇప్పుడు వీళ్ళు ఊరికైనా శుభ్రంగా, ఇప్పుడు కొన్ని ఆచారాలు మనం గమనిస్తూ ఉంటే, ఇక్కడ నుండి రమణారెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మేము స్నానం చేసాం, బట్టలు వేసుకున్నాం, ఉతికిన బట్టలు వేసుకున్నాం, ఇంట్లో నుండి కారులో కూర్చున్నాం, మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు దిగాం. ఆ గేట్ దాటగానే అన్న కాలు కడుక్కోండి అని అంటారు మామూలుగా. ఇక వాళ్ళు మొహమాట పడతారు, లేకుంటే ఇబ్బంది పడతారు, ఎందుకు తీవాలను అని చెప్పి ఫార్మాలిటీగా కడుక్కుంటారు. కానీ వాస్తవానికి అంత కడుక్కోవాల్సిన అవసరం లేదు. కడుక్కోవలసిన అవసరం ఎప్పుడుంది అని అంటే, నిజంగా దూర ప్రయాణాలు చేసినప్పుడు, కాళ్ళకు మురికి పట్టినప్పుడు, ఒంటి నిండా చెమట పట్టినప్పుడు, కంపు కొడుతున్నప్పుడు తప్పనిసరిగా కడుక్కోవాలి. ప్రభు శుభ్రత ఏంటో ప్రభువుకు తెలుసు. కానీ వీళ్ళకి విషయం అది కాదు. వీళ్ళు ఎంతసేపు అతనిలో తప్పును చూపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అడుగుతున్నటువంటి విషయమే తప్ప మరొక దృక్పథం కాదు. అయినా ఒకవేళ కడుక్కోవలసినటువంటి పరిస్థితుల్లో కూడా కడుక్కోలేదు అనుకుందాం. హృదయం మంచిది, శరీరం అశుభ్రంగా ఉంది. ఇప్పుడు మరణించాడు అనుకో, పరలోకం వెళ్తాడా నరకం వెళ్తాడా? పరలోకం వెళ్తాడు. హృదయం శుభ్రంగా ఉంది, అది ఏది శరీరం శుభ్రంగా ఉంది. ఈ సబ్బు ఆ సబ్బు పెట్టి అన్నీ కడిగిండు బాగానే, వస్త్రాలు కూడా కాస్ట్లీ ఉన్నాయి, కానీ హృదయం ఘోరంగా ఉంది, అది భయంకరమైన కంపుతో ఉంది. ఇప్పుడు వాడు మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్తాడు. ఇప్పుడు లాజర్ ఎలా ఉండేనండి? లాజర్ ఒంటి పరిస్థితి ఏంటండి? చింపిరి గుట్టలు కదా, చింపిరి గుట్టలు కదా. ఎంగిలి మెతుకులు తిని బ్రతుకుతున్నటువంటి ఆయన ఏ శాండిల్ సబ్బు వాడు ఉంటాడు చెప్పండి?
కానీ మరణించిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు కదా. వీరిద్దరిలో ఇప్పుడు ఎవరు బెటర్? ప్రతిదినం సుఖపడేటువంటి వాడు ఎలాంటి బాత్రూంలో ఎలాంటి సబ్బులు పెట్టి స్నానం చేసి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చింపిరి గుట్టలతో ఉన్నటువంటి వాడు ఆయన శరీరం యొక్క శుభ్రత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వీరిరువురిలో ఎవరు కృప చూపించబడ్డారు అని అంటే లాజరే కృప చూపించబడ్డాడు. అంటే ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, అఫ్కోర్స్ హృదయం శుద్ధంగా ఉన్న తర్వాత శరీరం శుభ్రంగా ఉండటంలో తప్పేం లేదు. కానీ హృదయాన్ని మురికితో ఉంచుకొని శరీర శుభ్రత గురించి మాత్రమే మీరు అటెన్షన్ అవుతే దానివలన ప్రయోజనం లేదురా అని అంటున్నాడు. అదే మాట ఇక్కడ చెప్పినటువంటి మాట. ఏం చదివాం? పూర్తి. అందుకు ప్రభు ఇట్లానే పరిసయ్యులైనటువంటి మీరు గిన్నెను పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? దేవుడిచ్చిన దేహాన్ని బయట కడగాలని బాగానే చూస్తున్నారు, దేవుడిచ్చిన దేహాన్ని బాగా ఉంచాలని. మరి లోపలి భాగాన్ని ఎవరు చేశారు? హృదయాన్ని ఎవరు చేశారు? దేవుడే చేశాడు కదా. మరి దాన్ని కడగాలి కదా, దాన్ని శుభ్రంగా ఉంచాలి కదా. మరి అదేంటి అంత భయంకరంగా ఉంది, అంత రొచ్చుగా ఉంది, అంత జుగుప్సాకరంగా ఉంది అని క్వశ్చన్ చేశాడు. కాగా మీకు కలిగినవి ధర్మం చేయండి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. అంటే ధర్మం చేయండి అని అంటే వాళ్ళకు కనికరం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, క్షమ లేదు, ఇవేవి లేవు. కఠోరమైనటువంటి మనస్సు. ముందు మీ మనస్సును బాగు చేసుకోండి, అప్పుడు అన్నీ బాగున్నట్టే, శరీరం కూడా బాగున్నట్టే అని చెప్పి ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట. ఈరోజుకి ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. ఏంటి అంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనముల నుండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో నుండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఆయనేమో స్నానం చేయలేదన్నారు, వీళ్ళనేమడుగుతున్నారు? చేతులు కడుక్కోలేదు అని అన్నారు. అందుకు ఆయన, మీరును మీ పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఓకే, పెద్దల ఆచారం ప్రకారం చేతులు కడుక్కోవాలి అన్నారు. అంటే మీరు ఆచారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆచారాలకి ప్రాధాన్యతనిస్తున్నటువంటి మీరు ఆజ్ఞలు ఎందుకు పట్టించుకోవటం లేదు అని అన్నాడు. ఆజ్ఞలను ఎందుకు పట్టించుకోవటం లేదు అని అన్నారు. తల్లిదండ్రులను గణపరుచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషింపువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఓకే, మీరు చేతులు కడుక్కొని భోజనం చేయాలి అని అన్నారు. ఓకే, మీరు చేతులు కడుక్కొని భోజనం చేస్తున్నారు అని అనుకుందాం. మీరు ప్రతిరోజు నేను చూడకపోయినా మీరు చేతులు కడుక్కొని భోజనం చేస్తున్నారే అని అనుకుందాం. కానీ దేవుని ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని ఉంది. అంటే వారి అవసరాలను చూసుకోవాలని ఉంది. తల్లిదండ్రులను ఘనపరచాలి, తల్లిదండ్రుల అవసరాలను తీర్చుకోవాలి అని చెప్పినటువంటి ఆజ్ఞను మీరు ఏం చేస్తున్నారు? తుంగలో తొక్కుచున్నారు. ఇప్పుడు చేతులు కడుక్కొని భోజనం చేయాలి అని చెప్పి అది ఆజ్ఞగా ఎక్కడ లేదు. శుచి శుభ్రత అనేటువంటిది నువ్వు వ్యక్తిగతంగా ఎంచుకోవాల్సినటువంటి విషయం. ఆ క్రమంలో నువ్వు పెద్దలు పెట్టినటువంటి ఆచారము అని చెప్పి జాగ్రత్తగా గమనించండి. అంటే ఇవి ఆచారాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు వీళ్ళు నీళ్ళల్లో మునగాలి అనే ఒక ఆచారం ఉంటుంది. ఇప్పుడు అదంతా చేసే అవకాశం లేదని చెప్పేసి ఆ నీళ్ళను చేతులు తగిలించుకొని ఇట్లా చుక్కలు చిలకరించుకుంటారు. చుక్కలు చిలకరించుకుంటే నీళ్ళలో మునిగినట్టే అనమాట వాళ్ళ ఉద్దేశం.
అంటే మొత్తం నీళ్ళని టచ్ చేసామా లేదా? అంటే తూతు మంత్రం కదా అది. అంటే ఇలాంటి వాటిల్లో వాళ్ళ కన్వీనియన్స్గా ఉన్నంత వరకు ఓకే. ఎదుటి వాళ్ళ విషయంలో మాత్రం భూతద్దంలో పెట్టి చూస్తారు. ఓకేనయ్యా, చేతులు కడుక్కొని భోజనం చేయాలి, మంచి మాటే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ మరి దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారు మీరు? తుంగలో తొక్కేస్తున్నారు కదా. తల్లిదండ్రులను గణపరచుమని ఉన్నది. ఇప్పుడు తల్లిదండ్రులను గణపరచుమని నేను చెప్తే, దేవుడు చెప్తే మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు చెప్తున్నారు చూడండి. ఎన్నో వచనం? 19వ అధ్యాయము 15వ అధ్యాయము 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి దానిని వీడు దాన్ని పట్టుకొని దేవార్పితము అని అన్నాడు అనుకోండి, అయిపోయినట్టేనట్టుగా, తల్లిదండ్రులను గణపరిచినట్టేనట. ఇది ఎక్కడుంది? ఇదెవడు పెట్టిన ఆచారం? యాజకులు ఈ సొమ్మును కొట్టేయటం కోసం వాళ్ళు పెట్టిన ఆచారం. మీరు చూడండి, తల్లిదండ్రులు బతుకున్నప్పుడు వానికి బుక్కడు మెతుకు పెట్టలేడు, కానీ పిండాకుడు మాత్రం బాగా బలే పెడతాడు. పెడతారా లేదా? పిండాకుడు పెడతాడు. ఎందుకంటే మళ్ళీ శాపం అవుతుందని. పితృదేవుళ్ళు శపిస్తారు అని చెప్పి. అంటే ఇక్కడ ఏంది అసలు? దేవుని ఆజ్ఞ ఎలా ఉంటుంది? బ్రతుకున్నప్పుడు నీ తండ్రికి తల్లికి భోజనం పెట్టు, చనిపోయిన తర్వాత పిండాకుడు ఎవడు అడిగాడు? అంటే ఈ పిండాకుడు అనేటువంటిది ఆచారం, అది భోజనం పెట్టడము అనేటువంటిది ఆజ్ఞ. ఇప్పుడు దేని ప్రయారిటీ ఇస్తున్నారు? ఆచారాన్ని ప్రయారిటీ ఇస్తున్నారు, ఆజ్ఞకి ఇవ్వటం లేదు. ఇప్పుడు మీరు పాటించాల్సింది ఏంటి అని అంటున్నాడు ఆయన. మీరు ఆజ్ఞను పాటించాలి కదా. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులైనటువంటి పరిశీలనారా, మీరు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఆ సందర్భం గురించి మాట్లాడాడు. రైట్, మేబీ 6 సందర్భాలను మాట్లాడుకున్నట్టున్నాం. ఒకటి, లేవి ఇంటికి వెళ్ళినప్పుడు. రెండవది, మత్తయి ఇంటికి వెళ్ళినప్పుడు. మూడవది, సుంకరులు ఒక సమూహం వారి ఇంటికి వెళ్ళినప్పుడు. పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నావు అనంటే 3 సందర్భాలలో 3 రకాలైనటువంటి విషయాలని చెప్పాడు. ఇక రెండవది భోజనమును గురించి. వెన్నులు ఎందుకు తురుంచుకొని తిన్నారు? స్నానం చేయకుండా ఎందుకు భోజనం చేస్తున్నావు? చేతులు కడుక్కోకుండా పెద్దల ఆచారమును ఎందుకు అతిక్రమిస్తున్నారు అన్నటువంటి సందర్భంలో 3ంటికి 3 రకాలైనటువంటి సమాధానాలు ఆయన ఇచ్చి ఏం చేశాడు అనంటే, ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటిది శరీరానికి కాదు, శరీరము కంటే ఎక్కువగా హృదయ శుద్ధికి ఇవ్వాలి, దేవుని ఆజ్ఞకు ఇవ్వాలి. ఇది మీరు పక్కకు పెట్టి ఆచారాలకి అలాగే శరీర శుద్ధి అనేటువంటి దానికి ఇస్తున్నారు. అత్యవసరమైనటువంటి దానికి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. అంతగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి దానికి మీరు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు ఒక దారిన వెళ్తున్న ఒక వ్యక్తి, ఈ దారిలో వెళ్తున్న వ్యక్తి, ఆయనకు ఈ మాటలు వినిపించాయి, దేవుని మాటలు ఏదో చెప్తున్నట్టుగా. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఆయన పరిస్థితి ఏంటో, మురికి గుడ్డలతోటి లోపలికి వచ్చి కూర్చున్నాడు. కానీ వినాలనే ఆసక్తి మాత్రం నిజాయితీగా ఉంది ఆయనకి. ఇప్పుడు ఆయనను మనం
నువ్వు మురికి గుడ్డలతో ఉన్నావు కాబట్టి నువ్వు వాక్యం వినకు, వినే అర్హత లేదు నీకు అని అనగలమా? అనలేం. అసలు వాక్యం వినాలనేటువంటి మనసు గొప్పది. అతడు మురికి గుడ్డలతో ఉన్నదానికంటే వాక్యము వినాలనేటువంటి మనసు గొప్పది. ఇప్పుడు మురికి గుడ్డలతో ఉన్నాడు, వాక్యం వినే మనస్సు లేదు, వచ్చి ఏదో ఇక్కడ రుచి చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు అతన్ని తప్పుపట్టాలి. ఇలా కొన్ని సందర్భాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఆయన ఎత్తుకున్నటువంటి సందర్భాలు సాధారణమైనటువంటి విషయాలు కాదు. కొన్నిసార్లు మనం కూడా చాలా అటెన్షన్గా లేకపోతే వాళ్ళు అడిగింది కరెక్టే కదా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్నానం చేసి తినాలి అని అంటున్నారు, మంచిదే కదా. అవును. చేతులు కడుక్కొని తినాలి అని అన్నారు, మంచిదే కదా. విశ్రాంతి దినమున వెన్నులు తుంచకూడదు, మంచిదే కదా, ఆజ్ఞే కదా అది. ఇలా అన్నీ మంచివిగానే కనబడుతూ ఉంటాయి. ఏ లెవెల్ వరకు నీవు ఎక్కడ మూలపాఠాల యొద్ద ఉన్నంత వరకు మాత్రమే. నీవు పరిపూర్ణుడు అయినప్పుడు ఆ సంగతులు నీకు చిన్నవిగా కనబడతాయి. ఏమంటే ఆ పిల్లలు నేర్చుకునేటువంటి పాఠాలు, ఆ పిల్లలు అలవర్చుకోవాల్సిన విషయాలు ఆ పిల్లలకు సరిపోతాయి. అవి పౌలు గారు అంటాడు కదా, నేను పిల్లవాడినిగా ఉన్నప్పుడు పాలు తాగి తిని, పెద్దవాడనైనప్పుడు పిల్లవాడి చేష్టలు మాని ఏం చేస్తున్నాను అన్నాడు, పెద్దవాని వల్ల నడుచుకుంటున్నాను, ఇప్పుడు ఘనమైన ఆహారమును నేను భుజిస్తున్నాను అని అన్నాడు. అలా యేసు ప్రభుల వారు ఆయన రాకముందుకు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు వేరు, ఆయన వచ్చిన తర్వాత వారిని ఆ సంపూర్ణతలోనికి, ఆ జ్ఞానంలోనికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అందులో అందుకున్న వారు కొద్దిమంది, అందుకున్నటువంటి వారు చాలామంది. కనుక ఈ 6 సందర్భాలని మీ మధ్యలో ఎప్పుడూ భద్రంగా ఉంచుకోండి. ఇంకా చాలా సందర్భాలు మనం చూడబోతాం. వాటన్నిటిని బట్టి మనము పెద్ద అనుభవాన్ని సంపాదించుకోగలిగి మన జీవితాలలో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో నుండి ఎక్కడ కూడా మళ్ళీ ఎక్కడ డీవియేట్ అవ్వకూడదు. ఏదో మనం తెలివిగా సమాధానం చెబుతున్నామని చెప్పేసి మొదటిగా మోసం తెచ్చుకోకూడదు. దేవుని ఆజ్ఞ ఏంది, దేవుని ఉద్దేశం ఏంటి, ఆ మూలం ఏంటి, ఆ సంగతులని మనసులో పెట్టుకొని ఆ రకంగా మన ఆత్మీయ జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటూ మరికొంతమంది ఆత్మీయ జీవితంలో కలుపుకొని కొనసాగించుకునేటువంటి ప్రయత్నము మనం చేద్దాం. ఓకేనా? దేవుడి మాటల్ని దీవించును గాక.